హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి ట్రెండీ అండ్ ట్రెడిషనల్స్. ఈరోజు మనము వీడియోలో చాలా మంచి విషయాలు తెలుసుకుందామండి. అదే వాటర్ గురించి అండి. ఆ వాటర్ గురించి మనం తెలుసుకునేది ఏముందిలే అని అసలు అనుకోవద్దు ఫ్రెండ్స్. అసలు వాటర్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మనము నిత్యము మన బాడీకి కావాల్సిన నీళ్ళని ప్రతిరోజు తాగుతూనే ఉంటాము. ఈ నీళ్ళ గురించి మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. అవి చాలా ముఖ్యమైనవి. మీరు నీళ్ళ గురించి ఏముందిలే అనేది మాత్రం అస్సలు అనుకోవద్దండి. మనం జనరల్గా ఆహారానికి ఇచ్చిన ప్రాధాన్యత వాటర్కి ఇవ్వము. మన శరీరంలో ఉండేది మోస్ట్లీ 75% వాటరే. మనం తీసుకున్న ఆహారము జీర్ణమయ్యి మనకు కావలసిన మినరల్స్ అన్నీ మన బాడీకి సరిగా అందాలంటే నీరు ఎంతగానో తోడ్పడతాయి. అలాంటి నీరు ఇప్పుడు ఎన్నో రకాలుగా పొల్యూట్ అవుతున్నాయి. మన చిన్నప్పుడు చూస్తే చాలా వరకు బావుల్లోనూ చెరువుల్లోనూ తెచ్చుకొని వాడేవారు. అప్పట్లో 70-80 సంవత్సరాల తర్వాతే వ్యాధులు అనేవి వచ్చేవి. ఇప్పుడైతే ఆర్ఓ వాటర్ని శుద్ధి చేస్తున్న నీటిని ప్రతి ఒక్కరము తీసుకుంటూనే ఉన్నాము. కానీ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అంటే చిన్న వయసులోకే చాలా వ్యాధులు అనేవి వస్తున్నాయి. బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల, కిడ్నీ వ్యాధులు, క్యాన్సరు, గుండె జబ్బులు మొదలైనవి వస్తున్నాయి. గాలి పొల్యూషన్ వల్ల శ్వాసకోశ వ్యాధులు, మానసిక వ్యాధులు వంటివి ఎన్నో రకాలు వస్తున్నాయి. ఈ వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచే నీటిని గురించి తెలుసుకుందాం. ఇది మేము చెప్పే మాటలు కాదండి. సైన్స్ పరంగా నోబెల్ ప్రైజ్ శాస్త్రవేత్తలు, డాక్టర్సు చెబుతున్న మాటలు. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను చేస్తున్నాము. ఈ వీడియోను చూసి మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లుని ఒకసారి ప్రెస్ చేయండి. మరియు మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మా వారు ఈ వీడియో గురించి, ఈ కంగన్ వాటర్ గురించి ఈ వీడియోలో ఎన్నో వివరాలు తెలియజేస్తారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వాటర్ కు సంబంధించి ఒక లైవ్ సైంటిఫిక్ డెమో చూద్దాం ఫ్రెండ్స్. సహజంగా మనము వాటర్ చూస్తానికి అన్ని ఒకే విధంగా ఉంటాయి. సహజంగా బాటిల్ చూసేటప్పుడు కూడా నలకలు లేకుండా నీట్ గా ఉంటే మనం మంచి వాటర్ అనుకుంటాం. కానీ అలా కాదు. వాటిలో మంచి ఏది, చెడు ఏది, మన ఆరోగ్యానికి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు లైఫ్ చేంజింగ్ డెమో అండ్ రీగెయిన్ హెల్త్ విత్ కంగన్ వాటర్. దీనికి కాదు మనము ఆర్ఓ వాటర్ తీసుకున్నాం. ఇక్కడ బ్రాండెడ్ వాటర్ బాటిల్, సోడా, స్ప్రైట్ అండ్ కంగన్ వాటర్. సో ఇవి 5 రకాల్లో మనం ఏమేమి ఉన్నాయో చెక్ చేసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎవరికైనా గానీ మన కుటుంబం ఆరోగ్యం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హ్యూమన్ బాడీని తీసుకున్నట్టయితే మానవ శరీరము ఆటమ్స్, మాలిక్యూల్స్, మైక్రోమాలిక్యూల్స్, ఆర్గాన్స్, సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్ వీటితో మేడప్ అయి ఉంటుంది. మన బాడీలో టోటల్ సెల్స్ తీసుకున్నట్టయితే 37.2 లక్షల కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ 37.2 లక్షల కోట్ల కణాలని మన రీసెర్చ్ చెప్తున్న దాని ప్రకారము డిజాల్వ్డ్ హైడ్రోజన్ మాలిక్యూల్ తో ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే ప్రివెంట్ డిసీజ్ అండ్ అదర్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్. మనకి డిసీజ్ రాకుండా, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఈయన లైనస్ పౌలింగ్ అని 2 times నోబెల్ ప్రైజ్ విన్నర్. ఈయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే నియర్లీ ఆల్ డిసీజ్ కెన్ బి ట్రేస్ విత్ ఇన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఇంకా ఈయన చెప్తుంది ఏంటంటే మనిషికి 3 things సఫిషియెంట్ గా వచ్చినట్టయితే హెల్దీ ఎయిర్, హెల్దీ ఫుడ్, హెల్దీ వాటర్, ఆరోగ్యంగా డిసీజ్ లేకుండా అప్ టు 120 years వరకు బతకొచ్చు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. హెల్దీ ఎయిర్ కావాలంటే మనం ఇట్లాంటి ప్రదేశాల్లో ఉండాలి. నాన్ పొల్యూటెడ్ జోన్. మనం ఇప్పుడు నివసిస్తున్న ప్రదేశాలు చూసుకుంటే ఇట్లా ఉండి పొల్యూటెడ్ జోన్ లో ఉన్నాం. హెల్దీ ఫుడ్ కావాలంటే కాయకూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనము వితౌట్ పెస్టిసైడ్స్ తీసుకోవాలి. గుడ్ న్యూట్రిషన్ విల్ ప్రివెంట్ 95% ఆఫ్ ఆల్ డిసీజ్ అని ఈయన లైనస్ పౌలింగ్ చెప్తున్నాడు. ద గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్. ఊరికైనా గానీ
మనకి పుస్తకాలు వచ్చింది, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏది లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫుడ్ తీసుకున్నట్టు ఎట్లా ఉంది, యాపిల్స్ కోటింగ్, పొలాల్లో వీటన్నిటి పెస్టిసైడ్స్ వేయటం, ఇంజెక్షన్స్ వేయటం, మనకి ఫ్రూట్స్ అవి మగ్గటానికి కెమికల్స్ వాడటం, ఇట్లాంటివి జరుగుతుంది. సో నెక్స్ట్ వాటర్ గురించి తెలుసుకున్నట్టయితే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ పొల్యూటెడ్. ఫ్యాక్టరీ వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, జీవ వ్యర్థాలు మనం బయట చూసినట్టయితే ఎక్కడైనా కాలువల్లో ప్లాస్టిక్లు అవన్నీ కలిపి మురికి కాలువలు ఉన్నాయి, అవన్నీ గ్రౌండ్ లో లెవెల్లోకి వెళ్లి గ్రౌండ్ వాటర్ ని కూడా పొల్యూటెడ్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్ ఉంది, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా అయిపోతుంది. సో ఈ పొల్యూషన్ వల్ల, ఈ వాటర్ పొల్యూషన్ వల్ల మనం ఇప్పుడు తీసుకున్న వాటర్ చూసినట్టయితే ఈ ప్లాంట్స్ నుంచి, మినరల్ ప్లాంట్స్ నుంచి ఇట్లా క్యాన్స్ తీసుకుని వాడుతున్నారు ఫ్రెండ్స్. కొంతమంది ఇంట్లోనే ఆక్వా గానీ, కెంట్ గానీ ఇట్లా ఇంట్లో పెట్టుకుని వాటి నుంచి తీసుకుంటున్నారు. బయటికి వెళ్ళినప్పుడు మనం జనరల్గా బ్రాండెడ్ బాటిల్స్ కొనుక్కొని తాగుతున్నాం. మరి ఈ ఆర్ఓ వాటర్ అన్ని మనకి నిజంగా హెల్త్ ని ఇస్తున్నాయా అని క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నట్టయితే WHO గైడ్ లైన్స్ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈజ్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్. అంటే డ్రింకింగ్ ఈ వాటర్ ని, రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ని ఎక్కువగా లాంగ్ టర్మ్ తీసుకున్నట్టయితే డిసీజ్, ఎర్లీ డెత్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో వాటర్ ఇంపార్టెన్స్ ఏంది, మన బాడీలో ఎందుకు వాటర్ తాగాలి మనం క్వశ్చన్ మార్క్ పెట్టినట్టయితే మనకి బ్రెయిన్ లో 75% వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్, బ్లడ్ లో 83%, లంగ్స్ లో 80%, లివర్ 72%, కిడ్నీస్ 83, మజిల్స్ 75, లిమ్స్ 94, ఈవెన్ బోన్స్ లో కూడా 22% వాటర్ ఉంది ఫ్రెండ్స్. సో వాటర్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే, మనం తీసుకున్న ఫుడ్ ని బ్లడ్ లో కల్సియేట్ చేసి అన్ని బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది. బ్లడ్ టెంపరేచర్ ని, మన బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. రిమూవ్ టాక్సిన్స్ ని బయటికి పంపిస్తుంది. రీఛార్జ్ అవర్ సెల్స్ ని రీఛార్జ్ అయ్యేట్టు చేస్తూ ఉంటుంది. ఇంకా న్యాచురల్ గా చూసినట్టయితే వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా 5 అద్భుత జలాలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ అంటే గంగా వాటర్, అంటే గంగోత్రి హిమాలయస్, గంగోత్రి జన్మస్థలం దగ్గర, హోలీ వాటర్ ఫ్రాన్స్, టెల్కోట్ మెక్సికో, వండర్ వాటర్ జర్మనీ, జంజం వాటర్ మక్కా. ముస్లింస్ మక్కా యాత్రకు వెళ్ళినప్పుడు క్యాన్స్ లో పట్టుకొచ్చుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ నీళ్లు బాగా ఆరోగ్యకరం బాగా ఉంటాయి అని చెప్పేసి. సహజంగా ఈ 5 ప్రదేశాలు, ఇది హిందువులకి పవిత్ర పుణ్యక్షేత్రము, ఇది ముస్లింస్ కి, మిగతా క్రిస్టియన్స్ కి. సహజంగా మనం అందరం ఏమనుకుంటామంటే అవి దేవుడు మహిమ ఉంది అక్కడ, అందువల్ల అద్భుత జలాలు ఉన్నాయి. ఆ అద్భుత జలాల్ని మనము 3 to 6 months తాగినట్టయితే మన ఆరోగ్యకరంగా ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ సైన్స్ అట్లాంటి వాటిని నమ్మదు. సో ఈ 5 ప్రదేశాల్లోని వాటర్లను తీసుకొని సైంటిస్టులు టెస్ట్ చేశారు. దాంట్లో మనకి యాక్టివ్ హైడ్రోజన్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఆల్కలినిటీ ఉంది, మైక్రో క్లస్టింగ్, ఆక్సిజన్ రిచ్ గా ఉంది. సో ఏ ప్రాపర్టీస్ వచ్చేటట్టు జపనీస్ వర్క్డ్ అట్ ఫైండింగ్స్ వే డిప్లికేట్ దీస్ వాటర్, సేమ్ ఏ ప్రాపర్టీస్ వచ్చేటట్టు జపనీస్ కంపెనీ వాళ్ళు ఒక మిషన్ కనుక్కున్నారు ఫ్రెండ్స్. ఆ మిషన్ పేరు కెంగన్ వాటర్ అంటాం. అది ఎనర్జిక్ కంపెనీ తయారు చేసింది. ఇది జపనీస్ కంపెనీ, సిన్స్ 1974 నుంచి ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి మనకి వాటర్ని కనుక్కున్నారు. సేమ్ ప్రాపర్టీస్ వచ్చేటప్పుడు యాంటీ ఆక్సిడేషన్, మైక్రో క్లస్టింగ్, హై ఆల్కలైన్ వచ్చేటట్టు కనుక్కున్నారు. మేజర్ గా మనకి హెల్త్ డిజార్డర్స్ ఎందుకు వస్తున్నాయని వేసుకున్నట్టయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల, ఎసిడిక్ స్ట్రెస్ వల్ల, హైపోఆక్సియా, ల్యాక్ ఆఫ్ ఆక్సిడేషన్, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల. దీనికి రెమెడీస్ యాంటీ ఆక్సిడేషన్ కావాలి, మనకి ఆల్కలైజేషన్ కావాలి, మైక్రో క్లస్టింగ్ కావాలి. సో ఈ 3 ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడేషన్ గురించి తెలుసుకుందాం. రస్టింగ్ ప్రాసెస్ అండ్ బ్రేక్ డౌన్ టిష్యూస్, దీన్నే మనం ఆక్సిడేషన్ అంటాం. ఒక యాపిల్ ని ఇక్కడ కట్ చేసి పెట్టామనుకోండి, కొంతసేపు నల్లంగా అవుతుంది, పాడవుతుంది. అదే శీలల్ని, నెయిల్స్ ని బయట అట్లా ఉంటాయి, అవి వర్షానికి తడిసి అట్లా అవండి రస్ట్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఎయిర్ లో ఉన్న ఆక్సిడేషన్ వల్ల అవి సెల్స్ బ్రేక్ డౌన్ అయ్యి టిష్యూస్ అవి డ్యామేజ్ అవుతాయి. సో ఇవి ఎట్లా అయితే డ్యామేజ్ అవుతుంది, గాలిలో ఉన్న ఆక్సిడేషన్, గాలిలో ఉన్న జరిగి, సో మన బాడీలో కూడా ఈ నిత్యం గాలి పీల్చుకుంటా వదులుతూ ఉంటాం కాబట్టి ఈ ఆక్సిడేషన్ వల్ల మన బాడీలో పార్ట్స్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ టు యువర్ బాడీ టిష్యూస్ ఫ్రమ్ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ వల్ల
coffee and energy drinks, alcohol intake, excess workload, stress, sun exposure, injuries and infections, disease, smoking and aging and poor nutrition, వీటి వల్ల ఇంకా ఫ్రీ రాడికల్స్ వల్ల మనకి డ్యామేజ్ అవుతుంది. ఫ్రీ రాడికల్స్ కొంతవరకు మనకు అవసరమే ఫ్రెండ్స్. ఎక్సెస్ వచ్చినప్పుడు మన బాడీని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకి ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, కిడ్నీస్, జాయింట్ పెయిన్స్, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్ వెజల్స్, ఐస్ ఇవన్నీ మనకి డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఆక్సిడేషన్, ఇప్పుడు ఈ తీసుకున్న నీళ్ళల్లో మనం ఆర్ఓ వాటర్, బ్రాండెడ్ కానీ మిగతా కిన్లే వాటర్ కానీ ఆక్సిడేషన్ పర్సంటేజ్ ఎంత ఉందో చూద్దాం. దీనికి కాను మనము ఓఆర్పి మీటర్ అని అంటాము. ఇది ఓఆర్పి మీటర్. సహజంగా స్విమ్మింగ్ పూల్స్ లో మనము క్లోరిన్ కలిపినప్పుడు ఎంత పర్సంటేజ్ కలిపామో దానికి టెస్ట్ చేయడానికి ఇది వాడతారు. ఇప్పుడు మనం ఈ 5 వాటర్స్ లో ఆక్సిడేషన్ ఎంత ఉందనేది చూద్దాం. దీనికి సంబంధించి ఫస్ట్ ఇది ఆర్ఓ వాటర్, ఇది బ్రాండెడ్ వాటర్ బాటిల్, సోడా, స్ప్రైట్, కంగన్ వాటర్. ఒక్కొక్క దాంట్లో ఓఆర్పి రీడింగ్ ఎంత ఉందో చూద్దాం మనం. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇందులో ఎంత ఉంది? 174, 175 అట్లా నడుస్తా ఉంది. అదే బ్రాండెడ్ వాటర్ బాటిల్లో 166, 165 అట్లా ఉంది. సోడా తీసుకున్నట్టయితే 200+, 207, 210, 212 అట్లా ఉండదు. 215, 220. స్ప్రైట్ తీసుకున్నట్లయితే ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. 267, 268. ఇవంతా ప్లస్ ఉందా మైనస్ ఉందా ఫ్రెండ్స్? ముందు ఏం సింబల్ లేదు కాబట్టి ప్లస్ ఉంది. మనం కంగన వాటర్ చూద్దాం. స్లోగా అది తగ్గుతా మైనస్ లోకి వచ్చింది ఫ్రెండ్స్. మైనస్ ఎంత చూపిస్తుంది? 74, 83, 93, 100, 115, 125. అలా -200 + 235, 242, 240 దగ్గర -240, 245, 250 అట్లా ఉంది ఫ్రెండ్స్. మరలా మనం తీసుకున్న ఆర్ఓ వాటర్ చూద్దాం. ఇమీడియట్ గా ప్లస్ లోకి వచ్చింది. అది మళ్ళీ కంగన వాటర్లో పెట్టినట్టయితే మైనస్ వాల్యూ వచ్చింది. సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, మిగతా అన్ని ఆక్సిడేషన్ జోన్ లో ఉన్నాయి. మనం తీసుకున్న వాటర్ కానీ బ్రాండెడ్ బాటిల్స్ కానీ మిగతావన్నీ +200 ఆ రేంజ్ లో ఉన్నాయి. మనకి ఇప్పుడు చూసిన వాల్యూస్. మనకి యాంటీ ఆక్సిడెంట్స్ మన కంగన వాటర్ లో -250, 300 దాకా వచ్చింది ఫ్రెండ్స్. సో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వాటర్ కంగన వాటర్. డాక్టర్స్ కూడా గ్రీన్ టీ తాగమని ఎక్కువ చెప్తుంటారు, ఎందుకంటే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అని. సో మనం కంగన వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది ఎలక్ట్రాన్ చార్ట్ యాజ్ పర్ 1 లీటర్ వాటర్ ఓఆర్పి లెవెల్ వాటర్ తీసుకున్నట్టయితే ఇందులో ఓఆర్పి లెవెల్ +164 ఉంది. మనకు వాల్యూ వచ్చింది. +164 ఉన్న వాల్యూ 1 లీటర్ తాగితే 10,000 ఎలక్ట్రాన్స్ సేఫ్ జోన్ లో ఉంటాయి. అదే మనం రోజుకి 4 నుంచి 5 లీటర్ల వాటర్ తాగుతుంటాం కాబట్టి 5 లీటర్స్ తాగితే 5,000 ఎలక్ట్రాన్స్ మాత్రమే సేఫ్ జోన్ లో ఉంటాయి. 164 అంటే 10,000. సో 50,000 ఎలక్ట్రాన్స్ మాత్రం సేఫ్ జోన్ లో ఉంటాయి.
మన బాడీలో మాత్రం 37.2 లక్షల కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. సో మిగతా ఎలక్ట్రాన్స్ అన్నిటి మీద డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే -249, మనకి ఇది -249 పైనే వచ్చింది ఫ్రెండ్స్. 1 లీటర్ వాటర్ తోనే కొన్ని లక్షల కోట్ల కణాలు మన బాడీలో సేఫ్ జోన్ లోకి వెళ్తాయి. అట్లా 5 లీటర్స్ తాగితే వాటర్ ద్వారానే 60 to 75% మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి అందుతాయి. మిగతాయి మన ఫుడ్ ద్వారా అందుతాయి. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు ఏజ్ గ్యాప్ అని కనిపిస్తుందా మీకు? సహజంగా గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం యంగ్ ఏజ్ లో ఉన్నట్టు, ఈయన ఓల్డ్ ఏజ్ లో ఉన్నట్టు. ఈయన ఈ కంపెనీ సిఇఓ హిరోనారి ఓషిరో. ఈయన బిజినెస్ అడ్వైజర్, యుఎస్ఏ లో బిజినెస్ అడ్వైజర్. వీళ్ళిద్దరు ఏజ్ 80 years. బట్ ఈయన యంగ్ ఏజ్ లో ఉన్నట్టు, ఈయన ఓల్డ్ ఏజ్ లో ఉన్నట్టు. ఈయన యంగ్ ఏజ్ లో ఉన్న రీజన్ ఏంటంటే యాంటీ ఆక్సిడేషన్ గోస్ టు డిలేస్ ద ఏజింగ్ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఆల్కనైజేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పిహెచ్ వాల్యూస్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. బ్లడ్ పిహెచ్ తీసుకున్నట్టయితే 7.4, లివర్ 7.2, హార్ట్ 7 to 7.4, మజిల్ 6.9, 7.2, బోన్స్ ఏ తీసుకున్నా గానీ 7 అబౌవ్నే ఉంది మన బాడీ పిహెచ్ వాల్యూస్. సో బై డిఫాల్ట్, బై బర్త్ మన బాడీ ఆల్కలైన్ బాడీ. మనకు కావాల్సింది ఆల్కలైన్ ఫుడ్, ఆల్కలైన్ వాటర్ కావాలి. సో మనం తీసుకున్న ఇప్పుడు 5 వాటర్లో ఏమైతే తీసుకున్నామో వీటిలో ఏది ఎసిడిక్ నేచర్ లో ఉంది, ఏది ఆల్కలైన్ నేచర్ లో ఉంది తెలుసుకుందాం. అయితే చిన్నప్పుడు మనము ఇవి ఆమ్లము, క్షారమా లేదా ఎసిడిక్ నేచర్ తెలుసుకోవడానికి ఆల్కలైన్ లిట్మస్ టెస్ట్ ఉండేది. సో ఇప్పుడు లిట్మస్ టెస్ట్ దాని ప్రకారం 7 అంటే న్యూట్రల్, అబౌవ్ 7 అంటే ఆల్కలైన్, బిలో 7 అంటే ఎసిడిక్ నేచర్. దీనికి కానీ మనకి ఇప్పుడు మార్కెట్ లో పిహెచ్ డ్రాప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ పిహెచ్ డ్రాప్స్ ఒక్కొక్క దాంట్లో 4 డ్రాప్స్ వేసి చూద్దాము. ఏ కలర్ లో మారుతుందో దాన్ని బట్టి మనకి అది ఏ స్ట్రక్చర్ లో ఉందో తెలుసుకుందాం. ఇది పిహెచ్ డ్రాప్స్ ఫ్రెండ్స్. ఇది సర్జికల్ షాప్స్ లో దొరుకుతూ ఉంటది. ఇది మనం ఒక్కొక్క గ్లాస్ లో 3-4 డ్రాప్స్ వేద్దాం. ఇప్పుడు ఇది చూసాము ఫ్రెండ్స్, ఏ కలర్ దగ్గరగా ఉంది? 4-5. ఇక్కడ పక్కన ఉన్న పిహెచ్ బ్యాలెన్స్ షీట్ లో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 4-5 దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది మనం చూసినట్టయితే బ్రాండెడ్ బాటిల్ 6-5-6 ఆ రేంజ్ లో ఉంది. ఈ సోడా తీసుకున్నట్టయితే 2 లెవెల్లో ఉంది. స్ప్రైట్ తీసుకుంటే ఇంకా 1 లెవెల్లో ఉంది. ఇది కంగన్ వాటర్ తీసుకున్నట్టయితే 8 to 9 లో ఉంది ఫ్రెండ్స్. అంటే అబౌవ్ 7 ఉంది కాబట్టి ఇది ఆల్కలైన్ వాటర్, మిగతా అన్ని బిలో 7 ఉంది కాబట్టి ఇది ఆల్ ఎసిడిక్ వాటర్. ఈ శాస్త్రవేత్త ఒట్టో హెన్రిచ్ వార్బర్గ్, ఈయన విన్నర్ ఆఫ్ 1931 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ. ఈయన ఏం చేశాడంటే క్యాన్సర్ రూట్ కాజ్ ఏంటి అనేది కనుక్కున్నాడు. ఈయన చెప్తున్న దాని ప్రకారం క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ అండ్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్. మన బాడీలో ప్రతి మనిషిలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. క్యాన్సర్ వద్దామా లేదా అనేది మనం తీసుకునే ఫుడ్, తీసుకునే వాటర్ని బట్టి ఉంటుంది. క్యాన్సర్ సెల్స్ కెనాట్ సర్వైవ్ ఇన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టయితే మనకు క్యాన్సర్ రాదు అని ఈయన శాస్త్రవేత్త చెప్తున్నాడు. ఈయన చెప్పిన థీసిస్ ప్రకారమే ఇప్పుడు అమెరికన్ యాంటీ క్యాన్సర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. కెవిన్ ట్రూడ్, ఈయన శాస్త్రవేత్త కూడా వెన్ యువర్ బాడీ పిహెచ్ ఇస్ ఆల్కలైన్, నో ఇల్నెస్, నో డిసీజ్ అని చెప్తున్నారు. వరల్డ్ వైడ్ సర్వే చేసిన దాని ప్రకారము మేజర్ హెల్త్ ఇష్యూస్ వీఆర్ ఫేసింగ్ ఇస్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, డయాబెటీస్ అండ్ స్ట్రోక్స్. Third property, microclustering. Kangen water is microclustered small molecule, powerful solvent and transparent. మనం జనరల్ గా తీసుకున్న
రోజు తీసుకున్న వాటర్ ఆర్ఓ వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ ఇవన్నీ 24 and 26 మాలిక్యూల్స్ ఒక క్లస్టర్ గా ఉంటుంది. అదే కంగన వాటర్ తీసుకున్నట్టయితే 5 to 6 మాలిక్యూల్స్ ఒక క్లస్టర్ గా హెక్సాగోనల్ వాటర్. దీనివల్ల మనకి సుపీరియర్ హైడ్రేషన్, ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్, ఎఫిషియంట్ డిటాక్సిఫికేషన్, ఇంక్రీజ్డ్ మెటబాలిక్ ఎఫిషియన్సీ అండ్ ఇంప్రూవ్స్ ద సెల్యులర్ కమ్యూనికేషన్. దీనికి సంబంధించి మనము గ్రీన్ టీ బ్యాగ్ మన మామూలు వాటర్ లో ప్లస్ కంగన వాటర్ లో వేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది గ్రీన్ టీ బ్యాగ్ ఫ్రెండ్స్. ఇందులో మనము బ్రాండెడ్ వాటర్ పోద్దాం. ఏమైనా గ్రీన్ టీ వచ్చిందా ఫ్రెండ్స్? ఏమి రాలేదు. ఇందులోనే మనము కంగన వాటర్ పోద్దాం. చూసారా ఫ్రెండ్స్, గ్రీన్ టీ వచ్చింది. రెగ్యులర్ వాటర్ మాలిక్యూల్ సైజ్ తీసుకుంటే ఇట్లా 24 and 26 మాలిక్యూల్స్ ఒక క్లస్టర్ గా ఉంటుంది. అదే కంగన వాటర్ తీసుకుంటే స్మాల్ మాలిక్యూల్స్ ఒక క్లస్టర్ ఉంటుంది. మైక్రో క్లస్టర్స్ ఆర్ మోర్ ఈజీలీ అబ్జార్బ్డ్ టు హ్యూమన్ సెల్స్.